వీక్షకులందరికీ మీరు అన్నది 100% కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, మాట్లాడే విషయాల్లో స్పష్టత ఉండాలి, చేసే పనులు నిబద్ధత కలిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాల్లో మీకు ఎక్కడా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగానే ఆయన నిన్న వెళ్ళాడు, దాదాపు 60-65 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఆయన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కనుక నిర్మించి ఉంటే మెడికల్ కాలేజీల దగ్గరికి నేరుగా వెళ్ళొచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళ కార్యకర్తలు పిలుచుకోవచ్చు, మనందరూ కూడా చూపించవచ్చు. కరెక్ట్. వాస్తవానికి ఇది మన విఠలాచార్య అని చెప్పేసి ఒక పెద్ద నటుడు ఉండేవాడు. విఠలాచార్యలాగా ఆయనకి ఏమన్నా కనుక మంత్రాలు కనుక వచ్చి ఉంటే వీటన్నిటిని మార్చేసి నేను అద్భుతంగా కట్టానని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. 17 కాలేజీలకి కేంద్రం అనుమతిస్తే ఈయన దాంట్లో కేవలం 5 కాలేజీలు మాత్రమే 30% లోపు కట్టాడు. ఈ 5 కాలేజీలు నేను ఒక 30% లోపు కట్టానని ఎప్పుడు కూడా చెప్పడు. 17 కాలేజీలు పూర్తి చేశాను అని చెప్తాడు. నా దగ్గర బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. 17 కాలేజీలు పూర్తి చేశాను ఒకసారి చెప్తాడు. ఆ కాలేజీలు కనుక కట్టి ఉంటే ఈ మాదిరిగా ఉంటదని ఒక ప్లే కార్డు చూపిస్తా ఉన్నాడు. గుర్తుందో లేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అమరావతి విషయంలో మేము అమరావతిని ఈ విధంగా కడతా ఉన్నాం, అసెంబ్లీని పూర్తి చేసాం, సెక్రటేరియట్ ని కట్టాము, లేకపోతే కోర్టు భవనాలు తీసుకొచ్చాము, ఐఏఎస్ భవనాలన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయినాయి, ఎయిమ్స్ తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా తీసుకొచ్చామని చెబుతా ఉంటే ఇవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అన్న శ్రీరామన్నకు కూడా తెలుసు, చాలా సార్లు మేము మాట్లాడుకున్నాం. ఈ రోజు నర్సీపట్నం వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చూపించేది అది గ్రాఫిక్ కాక ఒరిజినలా, ఇంకా ఒరిజినల్ మీరు చూపిస్తా ఉన్నారు, ఒరిజినల్ మన దాంట్లో చూపిస్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలకి మేము వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు రాజధానికి నేను వ్యతిరేకం, రాజధాని ఉండటానికి వీల్లేదు, 30 రాజధానులు కడతాం, 3 రాజధానులు కడతాం, జిల్లాకు ఒక రాజధాని కడతాం, అసలు రాజధాని అవసరం లేదు. మేము గ్రామాల్లో సెక్రటేరియట్ లో ఈ సచివాలయాలు పెట్టాము కాబట్టి అసలు సెక్రటేరియట్ అవసరం లేదు. అసలు సామాన్య ప్రజలు సచివాలయానికి రావాల్సిన అవసరం ఏంటుందని అడిగారు కదా ఆయన. అవసరమే లేదు అని మాట్లాడాడు. కానీ ఈ రోజు మేము ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు అవసరం లేదు అని చెప్పట్లేదు. ఇది మెడికల్ కాలేజీ అనేది ప్రజా అవసరాలకి ఉపయోగకరమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం, పరిపాలనకు సంబంధించినటువంటి అంశం, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. ఇలాంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి వస్తా ఉంటే దానినే వ్యతిరేకించాడు. ఆ రోజు మేము 10,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినట్టు అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ అసలు అమరావతి అవసరం లేదు, ఇటన్నిటిని కూల్చిపడేస్తామని చెప్పేసి ప్రజావేదికను కూల్చాడు. ఈ రోజు మేమేమంటున్నాం, నువ్వు తీసుకొచ్చినటువంటి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెబుతున్నాం. దీనికి ఆర్థిక వనరులు కావాలి. ఎస్, ఆర్థిక వనరులు మీ ప్రాధాన్యత నీకు గనక ఉంటే, మెడికల్ కాలేజీల యొక్క పూర్తి చేయాలనే ప్రాధాన్యత నీకు ఉంటే 2022లో నువ్వు శంకుస్థాపన చేసి 2024 జూలై వరకు ఎందుకు ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు? పూర్తిగా అయిపోయిందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పులివెందుల కాలేజీ కూడా 60-70% దాటలేదు. దానికి ఒక్కదానికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం కేటాయించినటువంటి ఒక్క కాలేజ్ కూడా 100% పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి, అవునా? చూపించమనండి. ఇప్పుడు సిగ్గు, మీరు అన్నట్టు సిగ్గు ఎక్కువ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని బుద్ధున్నోడు ఎవడన్నా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. నేను లైవ్ లో మాట్లాడుతూ ఉన్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుంటే నీ ప్రాధాన్యత, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. నీ ప్రాధాన్యత మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనుకుంటే నువ్వు వృధా చేసినటువంటి డబ్బులు ఖర్చు నేను 1 చెప్తా, టైం ఎక్కువ ఉండదు కాబట్టి. నువ్వు మేము కట్టినటువంటి టిడ్కో ఇల్లుకి ఎన్ని కోట్లు పెట్టి, ఎన్ని 100 కోట్లు పెట్టి రంగులేపించావు? ఆ డబ్బులు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అయ్యాయి కదా. నువ్వు నీ ఇంటికి రోడ్డు వేయించుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? ఇంటీరియర్ డెకరేషన్ కోసం నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టావు? ఇట్లా రిషికొండ ప్యాలెస్ ఉంది కదా,
ఋషికొండ 500 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు కదా, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు గొంతు చించుకొని అబద్ధపు రంకెలేస్తా ఉన్నావు కదా. ఋషికొండకి పెట్టినటువంటి ఖర్చు కనుక నీకు మెడికల్ కాలేజీల యొక్క ప్రాధాన్యత నీకు ఉంటే మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా. నెంబర్ 1 నీకు లేదు. మేము మెడికల్ కాలేజీ మీద ఇప్పటికీ ఖర్చు పెడతా ఉన్నాం. ఇదిగో నా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో చూపిస్తా. మేము వచ్చిన తర్వాత ప్రతి మెడికల్ కాలేజీ కూడా మేము ఆ నిధులు కేటాయిస్తా ఉన్నాం. అయితే ఇది త్వరగతిన పూర్తి కావాలి. ప్రభుత్వం పూర్తిగా చేయాలంటే కొంత ఆలస్యమైంది. వీటికి ప్రాధాన్యత ఉంది కాబట్టి P4 మోడల్లోనో లేకపోతే PPP మోడ్లోనే మేము తీసుకొస్తా ఉన్నాం. PPP మోడ్ కి ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలీదా? నిన్న మా సత్యకుమార్ గారు కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా అమ్మేస్తున్నారు. ఎంత ఈజీగా మాట్లాడతాడండి. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు అన్నారు. మేము మీకు అమ్మేస్తున్నారని చెప్తాడు. మేము అమ్మేస్తున్నామా? నువ్వు అమ్మ చూసావు. ఇక్కడ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. గుంటూరు మార్కెట్ ని అమ్మాలని చూసావు, నాగార్జున యూనివర్సిటీని అమ్మాలని చూసావు, కలెక్టర్లకి తాకట్లు పెట్టావు, అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థల్ని అమ్మేసినటువంటి పరిస్థితి నీకుంది. మేము అమ్మం, త్వరగతిన పూర్తి చేయాలనుకుంటా ఉన్నాం. ఏది కూడా స్పష్టమైనటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశం ఉంది. మీరు కనుక తలుచుకుంటే డైరెక్ట్ గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇది పూర్తి చేశానని చెప్పొచ్చు. ఆడ పూర్తి చేయడానికి ఏం లేదు. మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళటం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి ప్రజల్ని సమీకరించి అక్కడ ఏదో వచ్చినట్టు వాళ్ళ ఛానల్లో చూయించుకునేటువంటి ప్రయత్నం చేయటం తప్ప లేదు. అదే షో ఆఫ్ కోసమే కదా. రైట్ శ్రీరామ్ గారు, షో ఆఫ్ కోసం